సరే ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో అసలు ఏం లేదంట కదా, ఊరికే ఆ కేసు ఏం లేని కేసును ఒక సీరియల్లా నడుపుతున్నారు అంటారు ఎమ్మెల్సీ కవిత. అందులో నిజముందా ఏమన్నా? ఒక పక్క ఏమో కేంద్ర సమస్యలు ఏమో ఈమెను నోటీసుల మీద నోటీసులు ఇస్తుంటే అసలు అందులో ఏం లేదు అంటారు ఆమె. ఇప్పుడు గతంలో ఒక క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఒక పురుషులు స్కాములు చేశారు, ఒక మగవాళ్ళు స్కామ్ చేశారు, ఒక నేరం చేశారు అనేది మనం విన్నాము, చూసాం కూడా. కానీ ఒక మహిళ ఇంతటి స్కామ్కి పాల్పడ్డది అనేది మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. చూసింది ఇప్పుడే, ఇప్పుడు చూసినాం. ఇంతవరకు మనం ఎప్పుడు చూసింది లేదు. మొన్న ఒకసారి నేను ఢిల్లీకి వెళ్ళిన. ఢిల్లీకి వెళ్తే क्या यार तुम्हारे तेलंगाना में औरतें दारू बेचते क्या अड़ुతున్నాడు. अरे क्या हुआ रे, कैसे वैसा बोला అంటే, अरे तुम्हारा तो मुख्यमंत्री का बेटी दारू के स्कैम में पकड़ा गया, दारू बेच के. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క పరువుని దేశవ్యాప్తంగా సర్వనాశనం చేసింది ఈ తల్లి. బతుకమ్మ ఆడుకుంటా బతుకమ్మ ఉయ్యాలో అని మొత్తం మత్తులో మొత్తం ఉయ్యాల లూపింది, మొత్తం ఉయ్యాల లూపేసింది మొత్తం. ఇప్పుడు ఢిల్లీలో మొత్తం నీకు మంచి ఉయ్యాల తయారు చేస్తుండ్రు, తయారవుతుంది. అప్పుడు నువ్వు ఆడ ఉయ్యాల ఊదులే. నువ్వు ఎన్ని ఉయ్యాల లూపినావో అన్ని ఉయ్యాల నీకు ఆడ తొందరగానే పెద్ద ఉయ్యాల తయారు చేస్తున్నారు. అప్పుడు బతుకమ్మ పాట, రకరకాల బతుకమ్మ పాటలు వాళ్ళు వినిపిస్తారు నీకు ఆడ. ఏం లేదు, సీరియలే కదా నడుస్తుంది మొత్తం, ఆడ మొత్తం సిరీస్ అంతా నడుస్తుంది. అన్నీ నీ మొత్తం చిట్టా పట్ట మొత్తం తయారైనవి. నువ్వు ఏ బాటలకి ఏ డక్కని పెట్టి మూసినావో మొత్తం అన్నీ ఆడ రెడీ అవుతున్నాయి. ఆ తర్వాత మేము ఆడ బతుకమ్మ పాట నడిచేటప్పుడు, ఆ ఉయ్యాలలో పుట్టేటప్పుడు మొత్తం డీజే మొత్తం మేమే పెడతాం ఆడొచ్చి. మీరు అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా పెడతాం. ఎందుకు తెలుగుదేశం పార్టీ అనుకోండి, ముఖ్యంగా నేనే పెడతా. కవితను తీసుకొచ్చి ఆడ ఉయ్యాల లూపుతున్నప్పుడు ఆడ తిహార్ జైల్లో బయట డీజే పెడతా నేను. ఏమైందిరా తెలంగాణ, ఎవరు పాలైందిరా తెలంగాణ, ఎట్లా అయిందిరా తెలంగాణ అని అప్పుడు నేను పెడతాను. ఓకే, అంటే ఈమెకి ఇన్స్పిరేషన్ ఎవరండి? ఎవరు? సారా వ్యాపారంలో వెళ్ళటానికి తాగుబోతున్న కొడుకు తాగుబోతాడు అవుతాడు. ఈడ బిడ్డ అయింది, అర్థమైందా? ఆ తాగుతుందో లేదు ఇంట్లో పోయి చూడలేదు కాబట్టి. అంటే ఆ మత్తు, ఆ మైకం మీద, ఆ మందు మీద, ఒకటి ఏమంటారు ఆల్కహాల్ పైన ఆమెకు అంత వ్యామోహం ఉన్నది ఆమెకు. అందుకే ఆల్కహాల్ వ్యాపారం చేసింది, ఇంకా వేరే దొరకలేవా? ఆ చెప్పులమ్మ పోతుండే, చెప్పులమ్మి నా స్కామ్ అయినా ఒక ఇచ్చేది, చెప్పులమ్మి అది చేసిందని చెప్పేసి. అమ్మ బాటలు అమ్ముడేందో ఆడోళ్ళు, సిగ్గుదీసిన పని కాదా ఇది? ఇలా తెలంగాణ రాష్ట్రం యొక్క పరువుని మొత్తం గంగలో కలిపేసిండ్రు. ఈడ రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పోయి ఆడపోయి పంజాబ్ రైతులకు పైసలు ఇస్తుండిపోయి, అది ఆ పైసలు ఒరిజినల్ డూప్లికేట్ కూడా తెలియదు. మరి మనం సినిమాలలో చూస్తాం, ఇట్లా డూప్లికేట్ పైసలు మిమిక్రీ చేస్తాడు, అందరూ అమ్ముతారు, బిచ్చర్ వాళ్ళకి ఇస్తుంటారు చూడు. మళ్ళీ ఆడు వెళ్ళిపోయినాక ఎంబడి నోట్లో డూప్లికేట్ అని వాళ్ళు వీళ్ళు ఎంబడి పడుతుంటారు. ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకు. ఈడ మన రైతులకు ఈడ ఆదుకోవటం లేడు, వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనేటోడు లేడు. వాళ్ళ పంటలు కొట్టుకపోతుంటే వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తలేదు, వాళ్ళకి రైతు బీమా అవసరం, వాళ్ళు రుణమాఫీ చేస్తున్నాడు దొంగ నా కొడుకు. అక్కడ పోయేసి నువ్వు పంజాబ్ రైతులకు ఇస్తే పంజాబ్ రైతులకు నీకు ఏం సంబంధం రా భయ్ చెప్పు. ఇంతకు లిక్కర్ కేసుకు సీన్ ఉందా లేదా? సీన్ లేదంటున్నారు కదా అబ్బాయి. ఖచ్చితంగా ఉంది, చెప్తున్నా కదా. ఆడ ఉయ్యాల, పెద్ద ఉయ్యాల తయారవుతుంది ఆడ. ఆ ఉయ్యాల ఊపితే, ఆ ఊగిన ఉయ్యాల తెలంగాణ వరకు వస్తే సప్పుడు. అంత పెద్ద ఉయ్యాల తయారు చేస్తారు వాళ్ళు. ఎన్నికల తర్వాత ఆ సిరీస్ మొత్తం అప్పుడు అమ్మేస్తారు. ఓటీటీకి అంటారు కదా మన అమ్మాయిది, అట్లా ఓటీటీకి మొత్తం ఆడు ప్రైస్ డిసైడ్ అవుతుంది, నెగోషియేషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఓటీటీకి వచ్చినాక ప్రతి ఛానల్లో వస్తుంది. అప్పుడు అందరు చూస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అరే ఈ సినిమాకి ఇట్లున్నదని అప్పుడు అందరు చూస్తారు. అయ్యే సినిమా అయిపోయింది, ఇప్పుడు బిడ్డ సినిమా స్టార్ట్ అవుతుంది.